హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గవ్వలు చేసుకుంటున్నాం. సో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం బౌల్ పెట్టుకోవాలి. అందులో 2 కప్స్ మైదా. సో ఇఫ్ మైదా వద్దు అనుకుంటే యూ కెన్ యూస్ వీట్ ఫ్లవర్ ఆల్సో. చపాతీ పిండి కూడా తడుపుకోవచ్చు. సో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం సోడా అండ్ ఇప్పుడు మనం వేడి చేసుకున్న నెయ్యి 3 to 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయాలి. అండ్ ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని తడుపుకోవాలి పిండిని. మరీ థిక్గా తడుపుకోవద్దు. సో కొంచెం లాస్ట్ పిండి మొత్తం తడిపిన తర్వాత కొంచెం ఆయిల్ రుద్దుకొని మళ్ళీసారి తడపాలి. సో ఈ పిండిని మనం ఒక 30 minutes వరకు రెస్ట్ ఇచ్చేసేయాలి. సో దట్ అది ఇంకా కొంచెం మంచి స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఓకే, దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం స్టార్ట్ చేయొచ్చు. సో మనం 2 కప్స్ పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 కప్ షుగర్ తీసుకుంటున్నాం. సో 4 ఇలాచి దంచుకొని వేసుకుంటున్నాం ఇందులో. సో నెక్స్ట్ మనం వాటర్ పోసుకుందాం. వాటర్ మనకి షుగర్ మునిగేంత వరకు పోసుకుంటే చాలు. బికాజ్ ఎక్కువ వాటర్ పోస్తే షుగర్ సిరప్ రావడానికి టైం ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ ఈ స్టవ్ పైన పెట్టుకొని కరిగించుకుందాం. తీగపాకం వచ్చే వరకు ఆగుదాం. ఒకసారి దీన్ని కలిపేద్దాము. మ్యాక్స్ ఒక 10-15 minutes వరకు అయిపోతుంది. తీగపాకం వచ్చేస్తుంది అప్పటి వరకు. సో షుగర్ సిరప్ అయ్యే వరకు మనం ఇది ఆల్రెడీ తడిపి పెట్టుకున్న పిండి చూద్దాము. సో ఈ పిండిని మనం నెయ్యితోని ఒకసారి మళ్ళీ తడుపుకుందాం. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానింది కాబట్టి చాలా స్మూత్ అయిపోయింది. ఒక ప్లేట్కి మనం నెయ్యి రుద్దుకుందాం. సో మనం ఈ విధంగా పిండిని సాఫ్ట్గా చేసుకున్న తర్వాత, సో ఇది గవ్వల పీట అంటారు అనమాట. సో అది మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేసేయాలి, అంతే. సో ఇన్ కేస్ మీ దగ్గర ఈ పీట లేదు అంటే మీరు ఈ జెల్లీ వాడచ్చు. అది కూడా చేసి చూపిస్తాము. సో మనం పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. సో మనకి ఈ పీట లేని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత డైరెక్ట్ కొన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మన తీగ పాకం దగ్గరకు వచ్చింది. ఇంకో 5 minutesలో అయిపోతుంది పాకం. మనం ఆయిల్ హీట్ చేసేసుకున్నాము. సో గవ్వలు అయినవి ఇందులో వేసేద్దాం. సో మనకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసేయాలి.
సేమ్ వేలో మళ్ళీ ఇంకోసారి కూడా వేసేసుకుందాం, ఆల్రెడీ చేసి పెట్టుకున్నవి. ఇదేం హై ఫ్లేమ్లో పెట్టొద్దు, సిమ్లోనే వేసేసేయాలి. మన షుగర్ సిరప్ ఆల్రెడీ వచ్చేసింది. యూ కెన్ సీ ఇక్కడ సైడ్కి షుగర్ లాగా అనిపిస్తుంది కదా, అంటే మన పాకం వచ్చేసినట్టు. లేదా టెస్ట్ కూడా చేయండి, ఇట్లా దారాలు రావాలి. సో అలా వచ్చేంత వరకు మనం షుగర్ని మెల్ట్ చేస్తూనే ఉండాలి. సో వన్స్ ఇది కాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. సో ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి, ఇవి కూడా తీసేసుకుందాం. మంచిగా గోల్డెన్ కలర్ ఉన్నాయి ఇవన్నీ. సో మనం వేయించుకున్న గవ్వలన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం షుగర్ సిరప్లో వేయడము. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ఇందులో వేసేసేయాలి. సో వన్స్ వేసిన తర్వాత కలుపుకొని ఒకవేళ ఇంకా పడుతుంది అంటే లెఫ్ట్ ఓవర్ కూడా వేసేసుకోవచ్చు. సో ఇంకా పడుతుంది కాబట్టి ఇంకా లెఫ్ట్ ఓవర్ షుగర్ సిరప్ కూడా ఇందులో వేసేద్దాం. ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత 2 hours పాటు మనం ఇలానే వదిలేసేయాలి. అప్పుడు ఈ షుగర్ సిరప్ అనేది ఇంకా గడ్డ కట్టి ఇంకా అతకపోతుంది దానికి. దాని తర్వాత మనం కంటైనర్లోకి వేసేసుకొని ఒక 1 week దాకా తినొచ్చు వీటిని. అంతే, మన గవ్వలు రెడీ.